నమస్కారం ఫ్రెండ్స్, మనం ఈరోజు చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఒక చీకటి అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది. కానీ ఆ స్వేచ్ఛతో పాటు ఒక తీరని వేదన కూడా మన దేశాన్ని చుట్టుముట్టింది. ఈ కథ అర్థం కావాలంటే మనం 1940ల నాటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. అప్పట్లో భారతదేశం అంటే నేటి భారత్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ కలగలిసిన ఒక అఖండ భూభాగం. శతాబ్దాలుగా హిందువులు, ముస్లింలు, సిక్కులు మరియు ఇతర మతస్థులు ఇక్కడ కలిసి జీవించారు. అయితే బ్రిటిష్ వారి సుదీర్ఘ పాలనలో వారు అనుసరించిన విభజించి పాలించు డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతం మెల్లగా విషబీజాలు నాటింది. 1905 నాటి బెంగాల్ విభజన ప్రయత్నం నుండి 1930ల నాటి ప్రత్యేక రాజకీయాల వరకు సమాజంలో మతపరమైన చిచ్చు రేగుతూనే ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థికంగా మరియు సైనికంగా పతనావస్థకు చేరుకుంది. భారతదేశంపై తమ పట్టును కోల్పోతున్నామని వారు గ్రహించారు. ఆ సమయంలోనే ముస్లిం లీగ్ నుండి ప్రత్యేక దేశం డిమాండ్ బలంగా వినిపించింది. బ్రిటిష్ వారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భారత్ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ సమస్య ఏమిటంటే రెండు దేశాలను ఎలా విడగొట్టాలి, భూభాగాలను ఏ ప్రాతిపదికన పంచాలి? ఈ అత్యంత సంక్లిష్టమైన బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే ఒక బ్రిటిష్ న్యాయవాదికి అప్పగించింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. రాడ్క్లిఫ్ అంతకుముందు ఎప్పుడూ భారతదేశానికి రాలేదు. అతనికి ఇక్కడి ప్రజల జీవన శైలి తెలియదు, ఇక్కడి భాషలు రావు, భౌగోళిక సరిహద్దులపై అవగాహన లేదు. ఒక అపరిచితుడు కోట్ల మంది భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకున్న క్షణమది. బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ఇచ్చిన సమయం కేవలం 5 వారాలు మాత్రమే. ఒక దేశాన్ని ముక్కలు చేయడానికి 5 వారాల సమయం సరిపోతుందా అని ఎవరూ ఆలోచించలేదు. రాడ్క్లిఫ్ కేవలం మ్యాపులను, కాగితాలను మాత్రమే చూశాడు. కాని ఆ గీత వెనుక ఉన్న ప్రాణాలను చూడలేక ఢిల్లీ చేరుకున్న రాడ్క్లిఫ్ ఒక ఏకాంత గదిలో తన పని ప్రారంభించాడు. అతని చుట్టూ మ్యాపులు, పాత జనాభా లెక్కలు మరియు కొన్ని కమిషన్ నివేదికలు మాత్రమే ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం 2 సరిహద్దు కమిషన్లను ఏర్పాటు చేసింది. ఒకటి పంజాబ్ కోసం, రెండోది బెంగాల్ కోసం. ఈ కమిషన్లలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ప్రతినిధులు ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ ఏకాభిప్రాయానికి రాలేకపోయేవారు. ఇరుపక్షాల వాదనలు విన్న రాడ్క్లిఫ్కు ఒక విషయం స్పష్టమైంది: ఎవరికీ సంతృప్తి కలిగించేలా విభజన చేయడం అసాధ్యమని. రాడ్క్లిఫ్ ప్రధానంగా 1941 నాటి జనాభా లెక్కలపై ఆధారపడ్డాడు. కానీ ఆ డేటా అప్పటికే పాతబడిపోయింది. గ్రామాల స్థాయిలో మతపరమైన జనాభా మిశ్రమంగా ఉండేది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం అతనికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అక్కడ సిక్కుల పవిత్ర స్థలాలు, హిందూ వ్యాపార కేంద్రాలు, ముస్లిం మెజారిటీ గ్రామాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయున్నాయి. రాడ్క్లిఫ్ గీసిన ప్రతి గీత ఒకరి ఇల్లు పాకిస్తాన్లో ఉంటే వారి పొలం భారత్లో ఉండేలా చేసింది. లాహోర్ నగరం గురించి జరిగిన చర్చలు అత్యంత ఉత్కంఠభరితమైనవి. అది పంజాబ్ సాంస్కృతిక రాజధాని. జనాభా పరంగా ముస్లింలు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడి విద్యాసంస్థలు, పరిశ్రమలు హిందువుల చేతుల్లో ఉండేవి. కానీ రాడ్క్లిఫ్ కేవలం జనాభా అంకెలను చూసి లాహోర్ను పాకిస్తాన్కు కేటాయించాడు. అలాగే బెంగాల్లో కలకత్తా మరియు ఢాకా నగరాల విభజన కూడా ఎన్నో చిక్కులను తెచ్చిపెట్టింది. పశ్చిమ బెంగాల్లోని నదీ వనరులు, తూర్పు బెంగాల్లోని జనపనార సాగు భూములు ఒకదాని నుండి ఒకటి వేరు చేయబడ్డాయి. రాడ్క్లిఫ్ ఒక సర్జన్ లాగా దేశాన్ని చీలుస్తున్నాడు. కానీ ఆ సర్జరీకి మత్తుమందు లేదు. ఆ గదిలో నిద్ర లేకుండా గడిపిన రాడ్క్లిఫ్ తన నిర్ణయం వల్ల జరగబోయే అనర్థాలను ఊహించాడో లేదో కానీ చరిత్ర మాత్రం ఆ క్షణం నిశ్శబ్దంగా గమనిస్తోంది. చాప్టర్ 3 గీత వెలువడిన రోజు, ప్రళయానికి నాంది. ఫ్రెండ్స్, 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రమైంది. కానీ ఆ రోజున ఎవరూ ఊహించని ఒక విచిత్రం జరిగింది. దేశం విడిపోయిందని అందరికీ తెలుసు, కానీ సరిహద్దు గీత ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. బ్రిటిష్ ప్రభుత్వం ఆ రహస్యాన్ని ఆగస్టు 17 వరకు దాచిపెట్టింది. ప్రజలు తమ సొంత ఇళ్లలో ఉంటూనే తాము ఏ దేశ పౌరులమో తెలియని ఒక అగమ్య గోచర స్థితిలో గడిపారు. ఆగస్టు 17న రాడ్క్లిఫ్ గీత, రాడ్క్లిఫ్ లైన్ అధికారికంగా ప్రకటించబడింది. ఆ క్షణం నుండి దేశం అల్లకల్లోలంగా మారింది. వందల ఏళ్లుగా కలిసి ఉన్న పొరుగువారు శత్రువులయ్యారు. అప్పటి వరకు తమది అనుకున్న గ్రామం పరాయి దేశం అయిపోయిందని తెలియగానే ప్రజల్లో భయం మొదలైంది. ఇది చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద మానవ వలసకు దారితీసింది. సుమారు 1,50,00,000 మంది ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సరిహద్దులు దాటడం ప్రారంభించారు. పంజాబ్ సరిహద్దుల్లో హింస చెలరేగింది.
ఒక మతం వారు ఇంకో మతం వారిపై దాడులు చేసుకునే దుస్థితి ఏర్పడింది. రైళ్లు శరణార్థులతో కిక్కిరిసిపోయి ఉండేవి. ఆ సమయంలో జరిగిన ప్రాణ నష్టం ఊహకందనిది. పసిపిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. మహిళలపై అమానుషమైన దాడులు జరిగాయి. ఆస్తిపాస్తులు లూటీ చేయబడ్డాయి. ఒకే గీత వల్ల ఊళ్ళకి ఊళ్ళు తగలబడ్డాయి. బెంగాల్లో కూడా వేలాది మంది ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయి శరణార్థులుగా మారారు. నాడు జరిగిన ఆ సంఘటనలు కేవలం మారణకాండ మాత్రమే కాదు, అది ఒక మానవతా విలువల పతనం. రాడ్క్లిఫ్ గీసిన ఆ సిరా గీత రక్తంగా మారి దేశాన్ని తడిపేసింది. విభజన ప్రక్రియ ముగిసిన వెంటనే రాడ్క్లిఫ్ నిశ్శబ్దంగా విమానం ఎక్కి లండన్ వెళ్లిపోయాడు. అతను వెళ్లేటప్పుడు ఏ విధమైన విలేకరుల సమావేశం పెట్టలేదు, ఎవరికీ వీడ్కోలు చెప్పలేదు. అతను లండన్ చేరుకున్నాక భారతదేశంలో జరుగుతున్న హింస గురించి విన్నప్పుడు తీవ్రమైన ఆవేదనకు లోనయ్యాడు. తాను గీసిన ఆ గీత వల్ల ఇన్ని ప్రాణాలు పోతాయని అతను ఊహించలేదు. తన తప్పును తెలుసుకున్న రాడ్క్లిఫ్ బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన 3000 పౌండ్ల పారితోషికాన్ని, అప్పట్లో అది భారీ మొత్తం, తిరస్కరించాడు. నేను చేసిన ఈ పనికి నేను ₹1 కూడా తీసుకోను అని తేల్చి చెప్పాడు. అతని జీవితాంతం భారతదేశం గురించి మళ్లీ ఎప్పుడూ మాట్లాడలేదు. తన డైరీలో గాని ఇంటర్వ్యూలలో గాని ఆ 5 వారాల గురించి ప్రస్తావించలేదు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం విశ్లేషించాలి ఫ్రెండ్స్. రాడ్క్లిఫ్ను మనం విలన్ అని పిలవాలా, లేక అతను కూడా పరిస్థితులకు బలి అయ్యాడా? అతను ఒక న్యాయవాది, రాజకీయ నాయకుడు కాదు. దేశాల సరిహద్దులను నిర్ణయించే జ్ఞానం అతనికి లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం తమ స్వార్థం కోసం అతన్ని ఒక బలిపశువుని చేసింది. తొందరపాటుతో స్వాతంత్ర్యమిచ్చి వెళ్లిపోవాలని చూసిన బ్రిటిష్ వారి నిర్లక్ష్యం దీనికి ప్రధాన కారణం. రాజకీయ నాయకుల మధ్య ఉన్న అధికార దాహం కూడా ఈ అల్లర్లకు ఆజ్యం పోసింది. రాడ్క్లిఫ్ కేవలం ఒక సాధనంగా మిగిలిపోయాడు. అతను చనిపోయే వరకు భారతదేశం అతన్ని ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంది. ఈ తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ శిక్ష అనుభవించింది మాత్రం సామాన్య ప్రజలే. ఈ రోజుకు 75 ఏళ్లు దాటినప్పటికీ రాడ్క్లిఫ్ గీసిన ఆ గీత ఇంకా పచ్చిపుండులాగే ఉంది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న అపనమ్మకం, సరిహద్దు ఉద్రిక్తతలు, కాశ్మీర్ వివాదం, ఇవన్నీ ఆనాటి విభజన మిగిల్చిన చేదు జ్ఞాపకాలే. నేటికీ 2 దేశాలు తమ బడ్జెట్లో సింహభాగం రక్షణ రంగానికి, డిఫెన్స్ ఖర్చు చేస్తున్నాయి. ఆనాడు జరిగిన ఆ పొరపాటు ఈ రోజు దక్షిణాసియా అభివృద్ధికి అడ్డంకిగా మారింది. విభజన వల్ల కొన్ని కుటుంబాలు శాశ్వతంగా విడిపోయాయి. ఒకే మూలాలు ఉన్న ప్రజల మధ్య ద్వేషం పెరిగింది. అయితే ఈ చరిత్ర మనకు నేర్పిన పాఠమేమిటి? నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నవారు మానవ సంబంధాలను లెక్కలోకి తీసుకోకపోతే ఎంతటి అనర్థం జరుగుతుందో ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. మతం లేదా రాజకీయాల పేరుతో ప్రజలను విడగొడితే అది కేవలం విధ్వంసానికే దారితీస్తుంది. ఈ చరిత్ర చదవడం అంటే గతంలోకి వెళ్లి బాధపడటం కాదు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడటం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన చరిత్రను అందరికీ తెలియజేయడానికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.